అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ని తొలగిస్తారా, లేదా బైడెన్ రాజీనామా చేస్తారా, లేదా ఇంపీచ్మెంట్ తొలగింపుకి సంబంధించినటువంటిది చట్టసభలో నడుస్తా. ఎందుకంటే అమెరికన్ చట్టాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి సంబంధించినటువంటి సుపీరియర్ లెక్కన వాళ్ళకి అణుబాంబుని బటన్ ఓకే చేసేటటువంటి అధికారం ఒక్క అధ్యక్షుడికే ఉంది. ఆ అధ్యక్షుడు కనుక ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడో లేదా ఏ ప్రమాదంలోనో ఒక 24 గంటలు కనుక అదృశ్యం అయిపోతే, ఆయనతో కమ్యూనికేషన్ లేకపోతే ఆటోమేటిక్గా ఉపాధ్యక్షుడు ఆర్ ఉపాధ్యక్షురాల్ని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలి. ఒకవేళ అనారోగ్యం పాలైన అధ్యక్షుడు ఆ టైంలో ప్రమాణం చేసి మరి ఆ పోస్ట్ తీసుకుంటారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు బాగుండొస్తే ఆ పదవి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదంటే వీళ్ళే కొనసాగుతారు. ఒకవేళ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఆర్ ఉపాధ్యక్షురాలు కూడా మిస్ అయ్యి ఉంటే థర్డ్ ప్లేస్ స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ అధ్యక్ష స్థానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బైడెన్ మొన్న కరోనా పేరుతో పక్కకి తప్పుకున్నారు. వాస్తవంగా 24 గంటలకు మించి అట్లాంటి పరిస్థితి ఉంటే డిప్యూటీ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, కమలా హ్యారిస్కి ఇవ్వాలి. ఇప్పుడు అట్లాంటి ప్రక్రియ ఏమన్నా చేస్తారు. ఎందుకంటే ఆయన మైండ్ బాగాలేదు, ఒక రకమైనటువంటి మానసిక సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అందుకే అధ్యక్ష రేసు నుంచినే తప్పుకున్నారు. అధ్యక్ష రేసు నుంచినే తప్పుకున్న మనిషి అధ్యక్షుడిగా ఎట్లా ఉంటాడు? ఆయన రాజీనామా చేయాలని ఒకవైపు, లేకపోతే తొలగించాలని మరొక వైపు ఇప్పుడు అమెరికాలో చర్చ ప్రారంభమైంది.